ఫేవరెట్ డాటర్ నేనా స్వీటియా? డాడీ ప్రైస్ ట్యాగ్ చూడొద్దని చెప్పా. హ్యాపీ బర్త్డే డియర్ పప్పా. హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలేఖ అన్స్క్రిప్టెడ్. ఇదైతే మా డాడీ 50th బర్త్డే వీడియో అనమాట. సో ఈ వీడియోలో మేము ఎలా సెలబ్రేట్ చేసాము, ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చాము అండ్ వాట్ ఆల్ వీ డిడ్ అన్నది చూపిస్తానమాట. సో స్టే ట్యూన్ టిల్ ఎండ్ ఆఫ్ ది వీడియో. సో యాక్చువల్లీ ఇవాళ 24th April అనమాట మా డాడీ బర్త్డే. అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అవుతుంది, 3:30. అండ్ ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ మా ప్లాన్ ఏముండే అనమాట, డాడీ 23rd హైదరాబాద్కి వస్తారు, షాపింగ్ అంతా చేసేసి ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాము అని. బట్ యా, కొన్ని లాస్ట్ మినిట్ చేంజెస్ వచ్చాయి. సో దానివల్ల మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము. వెళ్ళేసి వచ్చి డెకరేషన్స్ అన్నీ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. సో ఇట్స్ కాన్ బీ అ బిట్ హెక్టిక్. బట్ యా, నాకు కుదిరినంత వరకు రికార్డ్ చేసి మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లెట్స్ గో షాపింగ్. సో మేమైతే ఇంకా షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. సో అసలు మా డాడీకి ఏం కావాలనుకుంటున్నాడో అడుగుదామండి. నో ఎక్స్పెక్టేషన్స్. అసలే ఇంకేముందా నీకు మామూలు ఏమి ఇష్టం చెప్పు. వాచ్ మరి వాచ్ చెప్పులు సరే పద. ఇంకా మాల్కి అయితే వచ్చేసాము. సో ఆల్మోస్ట్ ఈ వీడియోస్ అన్నీ నేను రా క్లిప్పింగ్స్ పెడతాను కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి. మా కన్వర్జేషన్స్ చూసేసేయండి. చూద్దాం ఏం తీసుకుంటాము. ఫస్ట్ లైఫ్ స్టైల్కి వెళ్దాం. మాల్కి రావడం ఫస్ట్ టైం. విన్నారు కదా, మా డాడీ అయితే ఫస్ట్ టైం మాల్కి వస్తున్నారంట. ఇన్ని రోజులు నేను కూడా ఆ విషయం ఎప్పుడు రియలైజ్ కాలే. ఐ థింక్ వీ లాట్ ఆఫ్ పీపుల్ టెన్ టు ఇలాగ మనం చాలా విషయాలు మనం ఈవెన్ రియలైజ్ అవ్వము అలాగే. సో ఫస్ట్ అయితే బట్టలు చూద్దాం అనుకున్నాము. అండ్ ఫస్ట్ వెళ్ళగానే ట్రెడిషనల్ వేర్ ఎక్కువ టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి, అండ్ ఈ మధ్య వెడ్డింగ్స్ కూడా ఏమన్నా ఉన్న ఈవెంట్స్ అటెండ్ అవ్వడానికి ఉంటుంది అనేసి ఫస్ట్ ట్రెడిషనల్ వేర్ చూద్దాం అనుకున్నాము. బట్ ఈ మాల్లో ఎక్కువ ఆప్షన్స్ లేవు. మాకు ఇది నచ్చింది ఫిట్టింగ్ అంతా, కానీ ఎందుకో ఇదైతే ఫైనల్ చేయలేదు. సో ఇక్కడ నేను మా చెల్లి వెయిట్ చేస్తున్నాము. ఇంకా అది కాలేదు కాబట్టి నేను కొన్ని షార్ట్ ఆప్షన్స్ చూసి ఇస్తున్నాను అనమాట. సో ఫైనల్గా ఏం తీసుకున్నాము అన్నది లాస్ట్కి చూద్దాం. వీ హ్యావ్ అ రూల్ ఫర్ టుడే, నో లుకింగ్ అట్ ప్రైస్ ట్యాగ్స్. సో నెక్స్ట్ ఫుట్వేర్. సో షూస్, శాండల్స్ అలాంటివన్నీ చూద్దాం. చాలా రోజుల నుంచి డాడీ మంచి షూస్ అడిగారు, బట్ చూద్దాము, విల్ గెట్ నైస్ షూస్ ఫర్ హిమ్ నెక్స్ట్. యాక్చువల్లీ డాడీ సైజ్ ఫుట్వేర్ కొంచెం కష్టం, కాలు పెద్దగా ఉంటుంది, అందుకే ఎక్కువ షాప్స్లో ఆప్షన్స్ దొరకవు. ఇక్కడన్నా దొరుకుతాయేమో అని చూస్తున్నాము. కొంచెం ట్రిక్కీగా ఉండే, బట్ ఫైనల్గా అయితే నచ్చింది. చూద్దాము రండి ఏం తీసుకున్నాము. డాడీ ప్రైస్ ట్యాగ్ చూడొద్దని చెప్పా. సైజ్ చూడు. ఫైనల్గా షూస్ కూడా ఫైనల్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి అంటే ఆప్షన్స్ ఉన్నాయి, వాచ్, షేడ్స్ అలాగా. చూద్దాము ఏం తీసుకుంటా అంటారు అని. నేను ఈలోపు బుడ్డోడికి షాపింగ్ చేద్దామని చూస్తున్నాను అనమాట. చాలా క్యూట్ స్టఫ్ ఉన్నాయి, కానీ బట్టలు కొంటే ఈసారి నన్ను కొడతారు. మొన్ననే చాలా కొన్నాను. ఇప్పుడు చూడండి ఎంత క్యూట్ స్టఫ్ ఉన్నాయో కదా. సో యా, పిల్లల సెక్షన్కి మాత్రం అస్సలు రావద్దు అనమాట. వస్తే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళబుద్ధి అవుతుంది. మాల్కి వస్తే మా వాడికి ఎంత చూస్తాను, మా అన్న వాళ్ళ పాపాలకి ఈ డ్రెస్ వేస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ ఈ ఫ్రాక్సే చూడబుద్ధి అవుతుంది. చూడండి ఇదైతే ఎంత క్యూట్గా ఉందంటే, మంచి సమ్మర్ ఫిట్. చాలా క్యూట్ స్టఫ్ ఉన్నాయన్నమాట. బీయింగ్ ఏ బాయ్ మామ్ సక్స్ వెన్ యూ కమ్ టు మాల్. But yes, that is what it is. డ్రెస్ ఇంకా షూస్ తీసుకున్నాక నెక్స్ట్ అయితే వాచెస్ చూద్దాం అనుకున్నాము. రెగ్యులర్గా వాచెస్ అయితే వాడతారు కదా, కాకపోతే బ్రాండెడ్ వాచెస్ అని స్పెసిఫిక్గా ఏం వాడరు అనమాట. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అసలు వాచ్లు ఎందుకు కాస్ట్లీ ఉంటాయి అనేసి. అండ్ డిఫరెంట్ కలర్స్, డైల్స్ అవన్నీ ట్రై చేస్తున్నాం. నాకైతే ఈ డైల్ బాగా నచ్చింది. అండ్ గోల్డ్ బాగా సెట్ అయింది అనిపిస్తుంది డాడీ స్కిన్ టోన్కి. అండ్ కొంచెం బల్కీగా ఉంటేనే బాగుంటుంది అనేసి కొన్ని బ్రాండ్స్లో చూసాము ఆప్షన్స్. సో ఇక్కడ అయితే మా చెల్లి కూడా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది కూడా డిఫరెంట్ డైల్స్ ఎందుకు ఉంటాయి, ఏమేమి ఉంటాయి, డిజైన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్గా అయితే కన్విన్స్ అయితే చేశాము.
వాచ్ తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇంకా షేడ్స్ చూపిస్తున్నాం, ఎందుకంటే యూజువల్గా బైక్ మీద వెళ్తున్న ఎక్కువ షేడ్స్ అయితే వాడతారు కాబట్టి షేడ్స్ కూడా తీసుకుందాం మంచివి అనేసి. యాక్చువల్లీ డాడీకి రెడీ అవ్వడం ఇష్టం, సో అందుకనే మేము ఇలాంటివన్నీ తీసుకుంటున్నాం అనమాట. సో షేడ్స్ తీసుకున్నాము అండ్ ఆల్సో వాచ్ తీసుకున్నాము అండ్ ఫైనల్గా పర్ఫ్యూమ్ తీసుకున్నాం అనమాట. సో రెగ్యులర్గా వాడడానికి బాగుంటుంది అని. సో ఆబ్వియస్లీ ఇవతల గ్లాస్ పడుతుంది, ఎందుకు ఇంత కాస్ట్లీ పర్ఫ్యూమ్లని ఇప్పుడు చూసేద్దాం రండి. పర్ఫ్యూమ్ చూసాము, నచ్చలేదు. సో ఫైనల్గా అయితే ఇంకా వాచ్ షేడ్స్ బిల్లింగ్ చేసేసి షాపింగ్ అయిపోచేసి మేము బయటకు వచ్చాము. సో షాపింగ్ అయిపోయింది, ఇప్పుడు కాఫీ అండ్ మై సిస్టర్ ఈస్ టేకింగ్ us to Starbucks. లెట్స్ గో హ్యావ్ కాఫీ. లోపలికి వచ్చి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. మేము ఈ ఎక్స్ప్రెషన్ ఎందుకు పెట్టామన్నది నెక్స్ట్ ఒరిజినల్ వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నాను, సో చూడండి. 300 400 ఎన్ని వికెట్ నాకు చెప్పారు. అది నాకు ఒక నెల తాగుతుంది నాకు 3 ప్యాకెట్ 150 వస్తాయి డైలీ 3 చేసుకున్నాను. ఎప్పుడు అట్నే ఉంటుంది, రోజు బర్త్డే. అప్పుడు కాఫీ షాప్ ఫ్రాంచైజ్ తీసుకున్నాం. డాడీని డాడీ ఏం నచ్చింది డాడీ నీకు అన్ని గిఫ్ట్లలో? ఆనెస్ట్గా చెప్పు డాడీ, ఏది నచ్చలేదు అనుకో పరువు పోయింది. ఏదో ఒకటి, అన్నీ కాదు ఒకటి చెప్పు బాగా నచ్చింది. ఆల్ ఇస్ బెస్ట్. ఒకటి చెప్పు, ఒకటి ఒకటి అన్నిటికంటే తోపింది అన్ని బాగా మనస్ఫూర్తిగా. సరే, ఇయర్ నీ రెజల్యూషన్ ఏంటి? 50th బర్త్డే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంటుంది, నా పేరు స్వీటీ కాదు, 50 బర్త్డేకి ఏం చేస్తారు? కాదు ఫ్రెండ్స్ కాదు చేస్తారు, అలానే ఎట్లా కాదు. ఇయర్ అంటే ఈరోజు కాదు, ఈ సంవత్సరం ఈ 52 స్వీటీ పెళ్ళి కాకుండా ఇంకేం చేద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు చెప్పాను కదా, కొద్దిగా ఎక్కువ సంపాదిస్తాం అనుకుంటాం. తదాస్తు. ఓకే, థ్యాంక్ యూ. నేను కూడా ఉన్నదంటే కొంచెం పెడతారనుకుంటాను. హూ ఇస్ యువర్ ఫేవరెట్ డాటర్, నేనా స్వీటీయా? I know the answer. I need it. అందుకే స్వీటీ అని పిలిచాను. బట్ ఆ డిస్కషన్స్ కంటిన్యూ అవుతుంటే మా ఫుడ్ ఇంకా కాఫీ అయితే వచ్చేసాయి. సో ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా అలానే మాట్లాడుతున్నాం. బట్ మా డాడీ యాక్చువల్లీ మొక్కుకున్నారు టీ తాగను అనేసి. దట్ ఈస్ వై రీసెంట్గా కాఫీనే తాగుతున్నారు ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ హిస్ బర్త్డే, కొంచెం ప్యాంపర్ చేద్దాము అనేసి యూజువల్గా వాళ్ళైతే బయటికి వెళ్ళి ఇంత కాఫీ కాస్ట్లీది అయితే డెఫినెట్గా తాగరు. సో ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ ఇద్దాము. ఎప్పుడు మనమే అలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాం, వాళ్ళు ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చేయరు. కాబట్టి మేము రోజు వెళ్ళేమి స్టార్బక్స్లో కాఫీలు తాగేయం కదండి. బట్ వీ వాంటెడ్ హిమ్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. అలాగైతే మేము కాఫీ తాగేసి వచ్చేసాము ఇంటికి. ఇంటికి వచ్చేలోపు ఆల్మోస్ట్ 6:30 అలా అయింది. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది డెకరేషన్. యాక్చువల్లీ మేము ముందు రోజే అనుకున్నాం సింపుల్ బాల్కనీలోనే డెకోర్ చేద్దాము అని. ఈవెంట్ వాళ్ళతో మాట్లాడాం, మాకేమో చాలా సింపుల్ అండ్ సటిల్ డెకోర్ కావాలండే, ఎందుకంటే బుడ్డోడు ఉన్నాడు, టూ మెనీ బెలూన్స్ ఆర్ టూ మెనీ థింగ్స్ వద్దు వాడి చుట్టూ అనేసి. సో ఎవరిని అడిగినా 5,000 6,000 అలా చెప్తుండే. మాకు అది చాలా హెవీ బడ్జెట్ అనిపించింది. చిన్న ప్లేస్ క్యూట్ డెకోర్ కావాలి అనుకుంటున్నాం కాబట్టి సో ఎంత కాదనేసి ఇంకా మేమే ఏమేమి కావాలో అన్నీ తెచ్చేసుకొని మేమే సెటప్ అన్నీ చేసేస్తున్నాం అనమాట. అండ్ ఇట్ ఫీల్స్ క్యూట్ ఆల్సో, మనకి మనం ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటే. అండ్ మా డెకోర్ అయితే ఇలా వచ్చింది చూడండి, ఎంత క్యూట్గా, నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. వెదర్ అవ్వచ్చు, ఐ మీన్ ఇన్ ద నైట్, ఆ లైట్స్, బాల్కనీ, ఆ వ్యూ అంతా చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా ఇంకా ఆ కేక్ కూడా ముందు రోజే ఆర్డర్ ఇచ్చేసి వచ్చామన్నమాట. సో అది కూడా వచ్చేసింది. ఇంకా ఇదైతే ఇలాగా అంతా రెడీ చేసేసి మేము కూడా రెడీ అయ్యి వచ్చేసాము. దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ అండ్ ఐ
కంప్లీట్లీ లవ్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. ఇక్కడైతే నేను ముందు క్లిప్పింగ్ మర్చిపోయాను యాడ్ చేయడం. ఇలా కేక్ టేబుల్ అంతా కూడా సెట్ చేసేసాము, క్యాండిల్స్ పెట్టేసాం 50 అని. అండ్ ఇదైతే వ్యాన్ లావెనోలో తీసుకున్నాను అనమాట కేక్. తక్కువ షుగర్ ఉండేలాగా చేయించాము. సో బుడ్డోడు మమ్మీ వీళ్ళందరూ తినొచ్చు అని. ఇక్కడైతే ఇంకా దిస్ ఇస్ ద ఫైనల్ డ్రెస్ దట్ వీ హ్యావ్ టుక్ డాడీకి. అండ్ నేను వాచ్ తీసుకున్నాను కదా, సో అది పెడుతున్నాను అనమాట. ఇక్కడ డాడీ పెట్టమన్నారు. సో ఐ ఫెల్ట్ క్యూట్. అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామంటే చూడండి. ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. మా వాడు ఈ సెటప్ అంతా చూసి ఇక్కడ ఏదో జరుగుతుంది, కేక్ తినాలి అర్జెంటుగా వెళ్ళేసి అనేసి వెళ్ళి వాడు కూడా కేక్ కటింగ్లో జాయిన్ అయిపోయాడు. ఆబ్వియస్లీ ఇప్పుడు మా వాడే అందరికంటే పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఇంకా వాడు కూడా జాయిన్ అయ్యి మమ్మీ డాడీ ఇంకా వాడు కేక్ కట్ చేశారనమాట. అండ్ మేము చాలా పిక్చర్స్ తీసుకున్నాము అండ్ చాలా ఎంజాయ్ చేసాము. తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసేసి తినేసామన్నమాట. యా, దిస్ ఈస్ హౌ వి సెలబ్రేటెడ్. ఫస్ట్ అసలు 50th బర్త్డే ఎలా సెలబ్రేట్ చేద్దాము అనుకున్నప్పుడు మా చెల్లి నేను ఫస్ట్ గ్రాండ్గా అందరిని పిలిచి సెలబ్రేట్ చేద్దాము అనుకున్నాము. కానీ వద్దు, లాస్ట్కి ఎందుకో ఒక చిన్న ఇంటిమేట్ సెలబ్రేషనే పెట్టుకుందాము, బట్ లెట్స్ మేక్ దిస్ డే స్పెషల్ టు హిమ్ అన్న థాట్లోనే ఉన్నాము. ఈజ్ ఇట్ నీడెడ్ అని అడిగితే ఎస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్ అండి. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా డాడీ మా కోసం చాలా సాక్రిఫైసెస్ చేశాడు. మా డాడీకి చిన్న చిన్న మూమెంట్స్ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం, ట్రావెల్ చేయడం ఇష్టం, షాపింగ్ చేయడం ఇష్టం. కానీ మా కోసమని ఎప్పుడు ఆ లైఫ్ స్టైల్ని తను చూస్ చేసుకోలేదు. అలా అని మమ్మల్ని ఆ లైఫ్ స్టైల్ చూస్ చేసుకోవద్దు అనలేదు. ఎప్పుడు మేము ఏది అడిగినా కాదనకుండా ఇచ్చాడు. సో ఐ థింక్ ఆన్ హిస్ 50th బర్త్డే ఏం చేద్దాం అనుకున్నప్పుడు మాకు వచ్చిన ఆలోచన అయితే ఇది. సో లెట్స్ ప్యాంపర్ హిమ్ అని. మన కోసం ఎన్నో చేసిన నాన్నని ప్యాంపర్ చేయడంలో తప్పే లేదు కదండి. అందుకే ఇలా చిన్న చిన్న సర్ప్రైజెస్ ప్లాన్ చేశాము. దీనికంటే హీ డిజర్వ్స్ లాట్ మోర్, బట్ మాకు ఇప్పుడు అయిన దాంట్లో మేమైతే చేసాము. అండ్ ఇలానే చాలామంది మిడిల్ క్లాస్ ఫాదర్స్ వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఏం అవ్వాలనుకున్నాం, టీనేజర్స్గా వాళ్ళు కూడా చాలా డ్రీమ్ చేసి ఉంటారు. కార్ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఆర్ ఎన్నో డ్రీమ్స్ వాళ్ళకు కూడా ఉంటాయి. బట్ మన కోసం చాలా సాక్రిఫైసెస్ అయితే చేసి ఉంటారు. ఈరోజు ఉన్న పొజిషన్లో మాకైనంతలో మేమైతే మా డాడీ బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకున్నాము. సో ఇలా అయితే మేము ప్లాన్ చేసాము. అండ్ యా, దట్ ఈస్ హౌ వీ హ్యావ్ డన్ ఇట్. చాలా హ్యాపీగా అనిపించింది. ఐ మీన్ లుకింగ్ ఎట్ దోస్ మూమెంట్స్. ఆ నిమిషంలో మా డాడీ కళ్ళల్లో ఆనందం అవ్వచ్చు, ఆశ్చర్యం అవ్వచ్చు. దోస్ వెరీ స్పెషల్ మూమెంట్స్. సో ఇలాగైతే మేము మా ఫ్యామిలీతో మా డాడీ బర్త్డేని చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అలాగే మా డాడీకి రాబోయే ఇయర్స్ కూడా ఇలాగే హ్యాపీగా హెల్తీగా ఉండాలన్న దేవుడిని అయితే డెఫినెట్గా కోరుకుంటున్నాను. అండ్ మా డాడీకి విష్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో యా, ఇదైతే ఈ వీడియోకి అంతే అనమాట. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇన్ ద మీన్ వైల్ ప్లీజ్ డూ షేర్, like and subscribe to my channel. And I love you, Daddy. I love you the most. Keep smiling and keep spreading love, and we love you the most, Daddy.